ప్రతి ఒక్కరింట్లోనూ పచ్చడ్లనేటివి కామన్ అనమాట. ఎందుకంటే మనకెప్పుడైనా కర్రీస్ లేనప్పుడు మనం ఎక్కువగా పచ్చడిలతోనే తింటూ ఉంటాము. అంతేకాకుండా ఎప్పుడైనా నోరు సరిగా లేనప్పుడు మనం పచ్చడనేది యూజ్ చేస్తూ ఉంటాము. జలుబు, జ్వరం వచ్చినప్పుడు కూడా. సో, అలాంటప్పుడు పికిల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. నాకైతే ఇక్కడ టొమాటో పికిల్ అయితే చాలా ఇష్టము. అండ్ ఈ టొమాటో పికిలు పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేనైతే 1.5 కేజీ వరకు పండు టొమాటోలైతే తీసుకున్నాను. మరీ ఎక్కువగా మాగిపోకుండా కొంచెం దోరగా ఉండే టొమాటోలే తీసుకున్నాననమాట. సో, ఇలా టొమాటోల్ని మీరు వాష్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనివి మా పొలం నుంచి వచ్చిన టొమాటోల్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. కాబట్టి నేనిక్కడ నీట్‌గా ఒక కాటన్ క్లాత్‌తో మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగా. అప్పుడైతే మనకి ఎక్కడైనా చారలున్నా, ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనకి నీట్‌గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ పికిల్ పెట్టుకోవడం చాలా ఈజీనే. కాకపోతే నేనిక్కడ డ్రై చేస్తున్నాను ఈ టొమాటోల్ని. సో, ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకొని డ్రై అవ్వాలి కదా! సో, సన్‌లైట్ పెట్టుకోవాలి. అదే ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనమాట ఇక్కడ. సో, నేనైతే ఇలా 3 డేస్ అయితే పెట్టబోతున్నాను ఈ టమోటాలని. సో, అలా 3 డేస్ పెట్టిన తర్వాతే మనం ఇక్కడ డ్రైగా పౌడర్ చేసుకోగలుగుతాము. లేకుంటే అలానే వెట్‌గా ఉన్నట్టయితే పికిల్ అనేది మనకి సరిగా రాదు. సో, నేనిక్కడ చాలా రోజులు నిలువుంచుకోవడం కోసం డ్రై చేసుకొని మరీ పికిల్ పెట్టుకుంటున్నాను. ఇన్‌స్టాంట్ అయితే కాదనమాట. అండ్ ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా టొమాటోలు, అవన్నీ కట్ చేసుకొని ఇలా టొమాటోలో ఉన్న జ్యూస్ మొత్తము ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో, ఇలా ఒకటోటి కట్ చేసుకోవడం కష్టంగా ఉంది. అలా అని చెప్పి అన్నీ ఫస్ట్ అయితే మొదళ్ళు కట్ చేసుకొని అలా పెట్టుకునేసి ఒక్కసారిగా అయితే జ్యూస్ పిండుకుంటున్నాననమాట. సో, ఇలా ఒక్కొక్కటి చేసే బదులు అన్నీ ఒకసారిగా కట్ చేసి పెట్టుకొని అండ్ ఫైనల్‌గా మనము ఒక బౌల్‌లోకైతే జ్యూస్ పిండేసుకుందాము. ఒక్కొక్కసారి టొమాటో రేట్ అనేది ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. అలాంటి టైంలో పికిల్స్ అనేది కొంచెం పెట్టుకోలేమనమాట. సో, అలా కాకుండా ఎప్పుడైనా రేట్ తక్కువైనప్పుడు మనం పికిల్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం పెట్టుకుంటే బావుంటుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి రేట్ తక్కువైనప్పుడు పికిల్ అనేది పెట్టుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఎక్కువ రేట్ ఉన్నప్పుడు పికిల్ కొంచెము పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం తక్కువలోనే పెట్టుకోండి. అంటే 1 కేజీ, 1 ½ కేజీలో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇన్ని టొమాటోలు 1 ½ కేజీ టొమాటోలు తీసుకున్నాం కదా! బట్ అవి డ్రై అయిన తర్వాత చూడండి, అసలు ఒక చేతి నిండా కూడా రావన్నమాట. సో, అంత తక్కువ ఉందా అనుకుంటాం. బట్ పికిల్ అయితే ఎక్కువే అయితుంది. ఎందుకంటే మనం ఇంకా మెనీ ఇంగ్రీడియెంట్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేస్తాం. చింతపండు, ఉప్పు అనేది యాడ్ చేస్తాం కదా! కారము అలాగే. సో, అప్పుడు మనకి ఎక్కువ పికిల్ అనేది అయితుందన్నమాట. చూసారు కదా! ఇలా టొమాటోలో ఉన్న జ్యూస్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేసి ఈ బౌల్‌లోకైతే పెట్టేసుకోండి. అండ్ ఇది సైడ్ పెట్టేసి ఇప్పుడు స్క్వీజ్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని చిన్న చిన్నవిగా తరుగుకొని పక్కన పెట్టేసుకోండి. మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకుండా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని ఇలా సన్ డ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్స్‌లో పెట్టుకుంటే త్వరగా అయితే డ్రై అయిపోతాయి. అండ్ ఉప్పు కూడా నేనైతే ఎండలో పెట్టుకుంటున్నాను. సో, ఇలా ఎండలో పెట్టేసిన తర్వాత ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. పౌడర్ చేసుకోవాలి కాబట్టి. అండ్ నేనిక్కడ 250 గ్రామ్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ అయితే సన్ డ్రై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 250 గ్రామ్సే చింతపండు కూడా తీసుకున్నాను. ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. సో, 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా పులుపు తక్కువ ఉన్నదైతే 300 వరకు తీసుకుంటే సరిపోతుందనమాట. ఈ చింతపండుని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి. ఎక్కడ వేర్లనేటివి లేకుండా. ఇప్పుడు ఆల్రెడీ మనము స్క్వీజ్ చేసుకున్న జ్యూస్‌లోకి ఈ క్రిస్టల్ సాల్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది మొత్తం యాడ్ చేసేసేయండి. అండ్ యాడ్ చేసిన తర్వాత చింతపండు కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చింతపండును కూడా ఇక్కడ యాడ్ చేసేసేయండి. అండ్ మనం ఇక్కడ ఒకేసారి ముద్దగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసేసేయండి. అండ్ వేసిన తర్వాత ఒక స్పూన్‌తో మొత్తం మిక్స్ చేసి అలానే వదిలేసేయండి. ఇక్కడ ఈ క్రిస్టల్ సాల్ట్ మనకి మెల్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో, ఎలాగో మనం 3 డేస్ వరకు స్టోర్ చేస్తాం కదా! సో, అలానే ఇది ఎవ్రీ ఈవినింగ్ మనం ఒకసారి కలుపుకుంటూ అలానే వదిలేసేయాలి 3 డేస్ వరకు. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ముక్కలు చేసి పెట్టుకున్నవన్నీ బాగా డ్రై అయిపోయినాయన్నమాట. సో, ఇలా డ్రై అయిపోవాలి. సౌండ్ రావాలి. సో, అలా డ్రై అయిపోవాలన్నమాట. సో, ఇలా డ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్‌లోకి ఈ డ్రై అయినవి మొత్తము టొమాటో పీసెస్‌ని యాడ్ చేసేసుకోండి. అండ్ పౌడర్ చేసి పెట్టుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే ఆ పౌడర్‌ని యాడ్ చేసేసుకోండి. చూసారు కదా! ఎంత తక్కువ పౌడర్ అయిందో 1 ½ కేజీకి. సో,
చాలా తక్కువ పౌడర్ అయింది. ఇలా డ్రై అయిన తర్వాత మనకి చాలా తక్కువగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు వేరొక బౌల్‌లో మనం ఆల్రెడీ టమాటో జ్యూస్ అలాగే చింతపండు అవంతా వేసాం కదా! సో, ఆ గొజ్జు మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇదే మిక్సీ జార్‌లోకి ఆ గొజ్జు కొద్దిగా అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం నేను 300 గ్రామ్స్ వరకైతే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా! ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ హాఫ్ కప్పు నెక్స్ట్ బ్యాచ్‌లో నేను యాడ్ చేసుకుంటాను. చూసారు కదా! ఇలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ అదే బౌల్‌లోకి మనం మిక్సీ పట్టుకున్న మొత్తము వేసేసుకోవాలి ఆ గుజ్జు. మళ్ళీ సెకండ్ బ్యాచ్‌లో కూడా సేమ్ అలానే మిక్సీ పట్టుకొని మొత్తం ఒక దాంట్లో వేసేసుకోవాలి. సో, ఇక్కడ మళ్ళీ నేను కారం అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఇక్కడ 700 ఎంఎల్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, 4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక చిన్న బౌల్ వరకు నేను తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలైతే యాడ్ చేసుకున్నాను. సో, వెల్లుల్లిపాయలు నేను ఎక్కువగానే తీసుకున్నాననమాట. మీరు కావాలంటే కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై అవ్వడం వల్ల వెల్లుల్లిపాయల స్మెల్ అనేది పికిల్‌లో చాలా బావుంటుంది. సో, అందుకనే నేను కొన్ని ఎక్కువగా తీసుకున్నాను. అండ్ లాస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తము ఈ ఆయిల్‌లోకైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం ఆయిల్‌లో నీట్‌గా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. సో, ఇలా చిన్నగా మరీ ఎక్కువ హార్డ్‌గా అయితే మిక్స్ చేయొద్దు. ఆయిల్ అనేది మింద పడుతుంది. అలా కాకుండా నిదానంగా అయితే మిక్స్ చేసుకోండి. సో, చూసారు కదా! అండ్ ఫైనల్‌గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందనమాట. నేను ఆయిల్ అయితే ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటే తేలిపోతుంది. అంతే చాలా సింపుల్.